అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోని రిలీజ్ చేసిందో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే పెద్ద ఎత్తున ఆనందాన్ని, సంతోషం వ్యక్తం చేస్తారు. పేదవాడే కాదు, గొప్పవాడు కూడా ఈ రోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా చూసుకుంటారు అని ఒక నమ్మకం అంత. ఆ విధంగా ఈ రోజు ఎస్టీ, బీసీలు అందరూ కూడా బలవంతం చేసుకుని పనులు చేస్తుంటారు. మనుషులు తొందరగా లొంగిపోతారు. వాళ్ళకి ఈ రోజు పెన్షన్ 50 సంవత్సరాలకు ఇవ్వాలని చెప్పి ఎస్టీ 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు సూపర్ సిక్స్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఈ రోజు మహిళలందరూ కూడా ఈ రోజు ప్రయాణాలు చేయాలని భయపడుతున్నారు. బస్సు సౌకర్యం పెరిగిపోయింది. ఆ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు సర్వీస్. అదేవిధంగా గ్యాస్ రేట్ పెరిగిపోవడం వల్ల ఈ రోజు పైకి వచ్చేసారు. ఈ రోజు పేదవాడు కన్నపై పెట్టుకుని ఈ రోజు వంట చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా భారం అయింది. గ్యాస్ రేట్ పెరుగుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. అదేవిధంగా ఏదైతే పిల్లలు చదివిస్తున్నారో గతంలో ఎంతమంది తెలుగుంటారో ఫ్రీగా చదివించుకోవాలి. అలాంటిది అమ్మఒడిని పెట్టి ఈ రోజు ఒక పిల్లడికి ఇస్తున్నాను. చదువుకోవడం చాలా భారం అయిపోయింది. చదువు భారం అయిపోయింది. అందుకే అమ్మఒడి అనే పేరుతో మోసం చేశారని చెప్పి ఈ రోజు అంత పిల్లల్ని ఫ్రీగా చదివించడానికి ఈ రోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తే అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో కేంద్రం వచ్చిన తర్వాత ఇందులోకి ఉద్యోగాలు లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతాయి ఇండస్ట్రీ. అలాంటి యువత ఈ రోజు నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా బాధతో ఉన్నారు. కుటుంబానికి భారం అయిపోయారు. పిల్లలందరూ కూడా ఉద్యోగాలు లేక. అలాంటి వాళ్ళందరూ కూడా 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ఇస్తానని హామీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఎవరికైనా పిల్లలకి ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ బుద్ధి 3,000 రూపాయలు ఇస్తారు పిల్లలకి సమర్థంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా రైతులకి 20,000 రూపాయలు, ఆ విధంగా మహిళలకైతే వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయలు రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఆ మేనిఫెస్టో తెలుసు. మేనిఫెస్టో రిలీజ్ చేయగానే ఇప్పుడే మహిళలందరూ కూడా పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఒకే మాట మీద ఉన్నారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. రాష్ట్రం నాశనం అయిపోయింది. ప్రజలందరూ ఈ రోజు అంటున్నారు ఈ ప్రభుత్వానికి అవగాహన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవగాహన లేదు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రోజు అన్ని విధాలకు కూడా అండగా నిలబడుతున్నారు. ఈ 2 కలయికలతో కేంద్రంలో బీజేపీ ఉంది, మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఈ రాష్ట్రాన్ని ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు పోటీ వేయాలని ఫిక్స్ అయిపోయారు ప్రజలు. ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ క్లాస్ గుర్తు పోటీ వేయాలని ఫిక్స్ అయిపోయారు. ఎక్కడ కమల గుర్తు పోటీ చేస్తే బీజేపీ అక్కడ కమల గుర్తు పోటీ వేయాలని ఫిక్స్ అయిపోయారు ప్రజలను కూడా. కూటమి ప్రభుత్వం నెగ్గించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.